మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి రేంజ్ అటవీ శాఖ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమీప వాగుల్లో చేపలు పడుతున్న ఇందనపల్లి నాయకపుగూడకు చెందిన నలుగురు ఆదివాసీ యువకులను ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాయకపుగూడ ఆదివాసులు భారీ సంఖ్యలో రేంజ్ ఆఫీస్కు చేరుకొని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం మంచిర్యాల ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై గంటల తరబడి రాస్తారోకో చేపట్టడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ ఘటనా స్థలానికి చేరుకొని అటవీశాఖ అధికారుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులను వెంటనే విడుదల చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని యువకులను విడిచిపెడతామని హామీ ఇవ్వడంతో రాత్రి 11:30 సమయంలో ఆదివాసీలు ఆందోళన విరమించారు. జరిగిన అంశం మీద ఎవరైతే విధ్వంసానికి కారు కూడా వాడే నాతోటికి ఫోన్లో మాట్లాడిండు. ఎవరు? శాంతారాం. ఈ ప్రాంతంలో ఇబ్బంది పెట్టేవాడు వాడే. ఈ ప్రాంతంలో అటవీ శాఖ ఇబ్బంది పెట్టేటోడు. ఈ ప్రాంతం అందరూ కూడా ఆదివాసులతో సహా ఎస్సీ బీసీ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టేటోడు. నాకు ఈరోజు ఆశ్రయం ఇచ్చారు. ఒకటి ఏంటిది, 24 గంటల్లో ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం అనేది జరిగింది. 24 గంటలు నేను టైం ఇచ్చిన. 24 గంటల్లో ఒకవేళ ఆ యొక్క లక్ష్మీనారాయణ ఎవరైతే డిప్టీ రేంజ్ ఆఫీసర్ ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాలి. వారితో పాటు మిగతా వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, నిన్న శ్రీనివాస్ రెడ్డి ఉడంపూర్ చెప్పారు, మొన్న జన్నారం చెప్పారు, అదేవిధంగా కడేం చెప్పారు, ఖానాపూర్ చెప్పారు. ఒక 4-5 వల్ల అటవీ శాఖ యొక్క పరువుని తీస్తున్నారు. వీళ్ళందరికీ బాస్ ఎఫ్డిపిడి శాంతరాం, దాంతోపాటు వీళ్ళు కొంతమంది అధికారులు, వీళ్ళంతా చేపట్టి ప్రాంతంలో హింసిస్తున్నారు. చాలామంది ఇబ్బందులు గురి చేస్తున్నారు. చేపల వేటకెళ్తే ఈరోజు వేళ్లలో రక్తం వచ్చేటట్టు, గోరు పలిగేటట్టు కొట్టారు. చేతులకు వాతలు వచ్చేసినాయి. 5 పిల్లల్ని విచ్చలవిడిగా తన్ని అటవీ చుట్టూ అంతా దగ్గర 7 గంటలు తిప్పారు. అంటే వాళ్ళ యొక్క రాక్షసానందం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. నేను అనేక సందర్భాల్లో హెచ్చరికలు చేసిన, అయినా వాళ్ళ ప్రవర్తన మారలే. మొన్న నా సర్పంచ్ ఇంటి కాడ జక్కు భూమేష్ దగ్గర 50 మంది అటవీ శాఖ అధికారులు లేరు. ఒక్క ప్రూఫ్ లేదు అతని దగ్గర. వట్టిగా అరెస్ట్మెంట్ చేయడం అంటే అధికార ప్రభుత్వాన్ని ఎట్లా బద్దం చేద్దామనే కాన్సెప్ట్ తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో పులులు ఉన్నాయా? ఒక్క పులి కూడా లేదు. మరి పోడు భూముల్లో దున్ననియరు, రెవెన్యూ నుంచి ఇసుక తీసుకురానియరు, బీడాకులు రేరనియరు, ఏదో విధంగా మన ట్రాక్టర్లతోటి చెల్లలో దున్ననియరు, సీసీ రోడ్లను వెయ్యనియరు, ఇంద్ర మిల్లలు కట్టనియరు, 3 ఫేజ్ కరెంట్ వెయ్యనియరు. మరి ఈ ప్రాంతం ఎట్లా డెవలప్మెంట్ కావాలి? అంటే ఎమ్మెల్యేలు బదనాం చేయడానికి వీళ్ళకు ప్రతతంగమా? కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద 24 గంటల ఒకవేళ చర్యలు తీసుకోకపోతే 24 గంటల తర్వాత నియోజకవర్గం అంతా కూడా అటవీ శాఖకి వ్యతిరేకంగా నేనే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాను. లేకపోతే బాగుండదని కూడా హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు అధికారుల మీద ఉంది. కానీ వీళ్ళు ఏం లేదు. కేసీఆర్ తొత్తు శాంతరాం గారు అతను వాంటెడ్లీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఈ ఒక్క ప్రాంతం చేయబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటవీ శాఖ బదనాం అవుతుంది. చిన్న అధికారుల మీద లేకపోతే యాక్షన్ తీసుకుంటారు. పాపం బీట్ ఆఫీసర్ల మీద ఒత్తిడి, వాళ్ళ మీద సస్పెన్షన్లు. అంటే ఇదంతా శాంతరాంశమైన తొత్తులు వీళ్ళంతా చేసే తతంగం. ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్లీ శాంతరాంని కూడా ఈ ప్రాంతం నుంచి మార్చాలి. 24 గంటలు ఇక్కడ లక్ష్మీనారాయణ ఏదో ట్రాన్స్ఫర్ నుంచి ఇక్కడ నుంచి పంపించడం కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ మీద కూడా ఏవైతే ఫోన్లు గుంజుకున్నారు, బండ్లు గుంజుకున్నారు, వాళ్ళ వలని కూడా గుంజుకున్నారు. ఈ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టని నేను చూస్తుండే వ్యక్తిని కాదు. చాలా సీరియస్గా చెప్తున్నాను.